విషయం కొద్ది ఒకటి తెలంగాణ ప్రభుత్వ చేసిన సర్వేను మీరేమో పూర్తిగా తప్పు పెట్టారు, చింపేశారు. కానీ మీ అధినేత అంటే నేను ఇప్పటికి కూడా మీ బాస్ రాహుల్ గాంధీ అని అనుకుంటున్నాను. మీరు పార్టీ నుంచి సస్పెండ్ అయినా, కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయినా మీకు హైకమాండ్ రాహుల్ గాంధీ, మీకు ఇన్స్పిరేషన్ రాహుల్ గాంధీ అని అనుకుంటున్నా. ఆయన మాత్రం దాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఆయన ఎందుకు చేస్తున్నాడు అనేది అందరికి తెలుసు. ఎందుకంటే తను డ్రీమ్, ఆయన కలలుగా అన్నటువంటిది ఆయన నియమించిన ముఖ్యమంత్రి చెడగొట్టిందని బయటికి చెప్పుకునే పరిస్థితి ఉండదు. బయటికి చెప్పుకునే పరిస్థితి 100% చెడగొట్టిండు అనుకుంటున్నాడు. 100% చెడగొట్టిండు. ఆ విషయం రాహుల్ గాంధీ గారికి కూడా తెలుసు. కానీ క్యాస్ట్ సెన్సస్ విషయంలో సరే 42 అనేటువంటి మాట చెప్పినాం కాబట్టి 42 కంటే ఎక్కువ బీసీలు ఉన్నారని చూపించే ప్రయత్నం చేశారు. సో తద్వారా 42 అనేటువంటి మాటకు రాహుల్ గాంధీ గారు కట్టుబడి లోకల్ బాడీస్, హెల్త్, ఎడ్యుకేషన్ అలాగే ఉద్యోగాల విషయంలో ఇస్తామనేటువంటి మాట మీద ఆయనకు ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి అంతో ఇంతో సానుభూతి బీసీలలో ఉంది. రేవంత్ రెడ్డి గారికి లేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి మోసం వల్ల బీసీల పట్ల ఆయనకున్న విద్వేష భావం అంతా బయట కనిపించింది. అంటే రేవంత్ రెడ్డికి ఎందుకు ఉండాలి వ్యతిరేకత? ఎందుకు ఉండకూడదు? ఆయన ఒక మాట అన్నారు, పార్టీ లీడర్స్ అందరు మీటింగ్ పెట్టి, నేను నా అధినేత నిర్ణయాన్ని ప్రకారం మొత్తం సర్వే చేశాను, ఇక దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మీది, బీసీ లీడర్స్ ది. మేము ఏ తప్పు చేయలేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వంలో మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు, మధు యాష్కి ఉన్నారు, తర్వాత నాకు ఒక్క మాటకు సమాధానం చెప్పు. మీరు సర్వే మొత్తం సర్వే పూర్తి చేసిన తర్వాత ఎన్ని ఇండ్లు ఉన్నాయనేది చెప్పాలి. సర్వే చేయకముందుకే తెలంగాణ రాష్ట్రంలో ఇంకా గిన్ని ఇండ్లు మిగిలిపోయినాయని చెప్పి ఎట్లా చెప్పగలుగుతున్నావు? కోఆపరేట్ చేయలేదు. ఫస్ట్ ముఖ్యమంత్రి గారు మీరు నిజంగా అవేర్నెస్ కల్పించినుంటే, మీరు కనుక దాన్ని కొద్దిగా ఇనిషియేషన్ గా తీసుకొని దాని మీద రివ్యూలు పెట్టి దాని మీద ప్రజల్లో ఉన్న అపోహలు పొడగొట్టాల్సినటువంటి అవసరం ఉండే. రెండోది ఏం చేసినావు, దాంట్లో నీ ఆస్తి ఎంత, నీ సైకిల్ ఏడుంది, నీ బైక్ ఏడుంది, ఇవే అడగాల్సిన క్వశ్చన్. క్యాస్ట్ సెన్సస్ విషయంలో లెక్కలు తీస్తున్నారు, డాటా, ఫైనాన్షియల్ డాటా కూడా తీసుకుంటారు. ఫైనాన్షియల్ డాటా తీసుకోవాల్సినటువంటి ఎకనామిక్ డాటా నేనేమంటున్నా, అవన్నీ ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర ఉంటాయి. భూములు ఎవరికి ఏమున్నాయి, ఎవరికి ఎంత, ఎవరి దగ్గర ఎన్ని భూములు ఉన్నాయనే విషయము గవర్నమెంట్ తెలవకుండానే రైతు బంద్ చేస్తుందా? అంటే ఈ లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉంటాయి. కానీ ప్రజల్ని భయపెట్టడం కోసం ఈ యాప్షన్స్ పెట్టి దాంట్లో గందరగోళ పరిస్థితిని క్రియేట్ చేసినారు. దీని వెనకాల వాళ్ళది ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి ఒక కుట్ర జరిగింది. అది దిగ్విజయంగా వాళ్ళు చేసుకున్నారు. సరే, ఆ ఈడబ్ల్యూఎస్ కోటా ఉంటుందా రేపు పొద్దుగాల వాళ్ళ జనాభా దామాషా ప్రకారం మాత్రమే మిగులుతుందా అనేది రేపు కోర్టులు తేలుస్తాయి. అదంతా వ్యవహారం. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి క్యాస్ట్ సెన్సస్ ఏదైతే ఉందో రోల్ మోడల్ అంతకు మించిన సిగ్గుచేటు ఇంకోట్లేదు. ఇక రోల్ మోడల్ అనకూడదు, దాన్ని రోల్ మోడల్ అనకూడదు. ఎందుకంటే కళ్ళ ముంగట జరిగినటువంటి అనేక అంశాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో జనాభా ఎంత అని నువ్వెట్లా డిసైడ్ చేసినావు? 16 లక్షల మంది మిగిలిపోయినారు అని మీరు ఎట్లా చెప్పగలిగిర్రు? అంటే వాళ్ళ ఇంట్లోకి వేశారు కదా. అరే, ఇంట్లోకి స్టిక్కర్ వేస్తే ఎంతమంది ఉన్న సంగతి నీకేమెరక? నువ్వు ఎట్లా చెప్పగలిగినావు ఇదంతా? అంటే నువ్వు ఒక అంచనా తీసుకొని నువ్వు ఒక స్కెచ్ ప్రకారం ఈ వ్యవహారాన్ని అంతా నడిపినావు. నేనేమంటున్నా, కానీ రేవంత్ రెడ్డి 1000 రేట్ల